హాయ్ అండి, సంపూర్ణ వాక్స్ స్వాగతం. ఇవాళ మనము చిన్న కథ చెప్పుకుందామండి. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులు సోమరిపోతులుగా ఉంటారు. అతను బాగా ధనికుడు, ధనవంతుడు. ఆ ఊరిలో అందరికన్నా కూడా ఎక్కువ పొలం ఉండేటువంటి వ్యక్తి అన్నమాట. అతని ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉండి పొలం చేస్తూ సంపాదించుకుంటూ ఉంటాడు తండ్రి. అయితే ఈ కొడుకులు ముగ్గురు కూడా ఏమి పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఉండి తిరుగుతూ ఉంటారు. ముగ్గురు కొడుకులు అంతే. ఒక కొడుకేమో జులాయిగా తిరుగుతూ ఉంటాడు, ఇంకొక కొడుకేమో ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ప్యాకెట్లు ఆడుకుంటూ ఇలా చేస్తూ ఉంటాడు, ఇంకొక కొడుకేమో తాగుతూ తిరుగుతూ ఫ్రెండ్స్ తోటి ఇట్లా తిరుగుతూ ఉంటారనమాట. ముగ్గురు కూడా పని చేయకుండా ఉండి వాళ్ళ నాన్న సంపాదించి పెడితే తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న ఎంత చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు. అమ్మ ఇలా ఉండాలి నాన్న, మీరు ఇలా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండి చక్కగా ఉండి మంచిగా అందరితోటి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తూనే ఉంటాడు. కానీ అయినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు. కానీ ఇంకా కడుపున పుట్టిన కొడుకులు కదండి, వదులుకోలేరు కదా. ఇక అలానే ఇక ఉన్న పొలంతో మనుషులతోటి పని చేయించి సంపాదించి పిల్లలకు పెడుతూ ఉండేవాడు. వాళ్ళు తింటూ అలానే తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ కొంతకాలం అయిన తర్వాత అతనికి జబ్బు చేస్తుంది. జబ్బు చేసి బాగా అనారోగ్య పాలైపోతాడు. అనారోగ్య పాలైనప్పుడు అయ్యో నేను చనిపోతే మరి నా పిల్లల్ని ఎవరు చూస్తారు అని చెప్పి ఆయనకు బాధ కలిగి వాళ్ళ ముగ్గురిని పిలిపిస్తాడు. రండి నాన్న, ఇటు మీతో మాట్లాడాలి అని చెప్పని పిలుస్తాడు. సరే, పిలిచిన తర్వాత నేను అనారోగ్య పాలయ్యాను కదా, నేను కనుక చనిపోతే నేను పొలంలో బంగారం దాచిపెట్టాను, నేను చనిపోయిన తర్వాత మీరు ఆ బంగారాన్ని తీసుకోండి, ఇప్పుడే నేను ఉండంగానే తవ్వద్దండి అని చెప్పాడు వాళ్ళ నాన్న. సరే నాన్న అని చెప్పి అన్నారు పిల్లలు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పినటువంటి మాట గుర్తొచ్చి ముగ్గురికి అందరూ ఒక మాట అనుకుంటారు. అన్నదమ్ములు ముగ్గురు ఒక మాట అనుకొని ఏమ్రా అన్నయ్య, ఏమ్రా తమ్ముడు, నాన్న ఇలా చెప్పాడు కదా, మరి మనము పొలం అంతా తవ్వేసి ఆ బంగారాన్ని తీసుకుందామా అని అనుకుంటారు. సరే అని ఇంక అందరూ ఒకే మాట మీద ఉండి పొలాన్ని తవ్వుతారనమాట. అంటే రోజు అంత పొలాన్ని అంతా ఒకే రోజు తవ్వలేరు కదా, ఒకరోజు కొంచెము ఒకరోజు కొంచెము అలాగా 15 రోజులు తవ్వుతారనమాట. ఆ పొలాన్ని 15 రోజులు తవ్విన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇందులో బంగారం ఏమీ లేదు అనేటువంటి విషయము తెలుస్తుంది. తెలిసి ఎలాగో ఇంకా పొలం అంతా ఇట్లా మనము తవ్వేసాం కదా, నాన్న వరి పైరు వేసేవారు కదా, అలా మనం కూడా వరి పైరు వేద్దాము అని వాళ్ళు నిశ్చయించుకొని కూలీలను పెట్టించి వరి పైరు వేస్తారు. వరి పైరు వేసిన తర్వాత కొంతకాలానికి అది బాగా పెద్ద అవుతుంది. బాగా గింజలన్నీ కూడా వరి గింజలన్నీ కూడా బాగా వస్తాయి, బాగా పండుతుంది అన్నమాట పంట. అది 6 నెలల పంట. ఆ 6 నెలల పంట పండిన తర్వాత వాళ్ళు ఇంకా కూలీలను పెట్టించి అంతా దాన్ని శుభ్రం చేయించేసుకొని ఇంటికి వడ్లు తెచ్చుకుంటారు. వడ్లు తెచ్చుకున్న తర్వాత ఎక్కువ వడ్లు అయిపోతాయి. ఆ ఎక్కువ వడ్లు అయినప్పుడు ఇంకా వాళ్ళు ఏమి తినలేరు కదా మొత్తము. వాళ్ళు సంవత్సరం వరకు వాళ్ళు ఉంచుకుంటారు వడ్లని, ఉంచుకొని మిగతా వడ్లన్నీ అమ్మేస్తారు. ఇక అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతోటి వాళ్ళు ఇంకా సంవత్సరం అంతా కూడా కాలం గడుపుతూ ఉంటారు. ఇక అలానే ప్రతి 6 నెలలకు ఒకసారి పంట వేసుకోవటము, ఇలా చేసుకుంటూ చక్కగా వాళ్ళకున్న అలవాట్లన్నీ మానేసుకున్నారు. ఎక్కడ తిరగకుండా చేయకుండా ప్రొద్దున పొలానికి పోవటము, చేసుకోవటము, మళ్ళీ సాయంకాలం రావటము, తినటము, ఇలా చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ ఊరిలో ఉండేటువంటి ఒక పెద్ద మనిషి అడుగుతాడు, ఏం నాన్న మీరు ఇప్పుడు బాగా మంచిగా ఉన్నారు కదా, బాగా పొలం చేసుకుంటూ బాగా హ్యాపీగా ఉన్నారు కదా, మరి ఇప్పుడన్నా మ్యారేజ్ చేసుకోండి మీరు, అంటే ఇప్పుడన్నా పెళ్లి చేసుకోండి అని చెప్పని అడుగుతారనమాట. అడిగితే సరే బాబాయ్, మరి ఇప్పుడు మాకెవరు పిల్లల్ని ఇస్తారు అని వాళ్ళు అంటారు. అంటే ఏం లేదు, నేను చూస్తాను, సంబంధాలు చూస్తాను, మీరు చేసుకుంటారా అని అడిగితే సరే బాబాయ్ చూడండి అని చెప్పని వీళ్ళు చెప్తారు. సరే, వేరే ఒక ఊరిలో ఒక పేద
భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి ముగ్గురు కూతుర్లే ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువ చదివించలేక 5వ క్లాసు 6వ క్లాసు వరకు చదివించుకొని ఏదో ఇంటి పనులు, పొలం పనులు, కూలీలకు పోయి అట్లా చేసుకుంటూ ఉంటారనమాట. అయితే అతనేంటి, సరే ఇంకా వీళ్ళని అడుగుదాంలే అని చెప్పని ఆ ఆడపిల్లల తల్లిదండ్రులను వెళ్ళి అడిగారు. ఇట్లా పరిస్థితి, ఇట్లా ఉన్నారు ముగ్గురు, మరి పెళ్లి చేస్తారా అని చెప్పని అడిగారనమాట. అడిగితే సరేను అని చెప్పి వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారు, ఆ పిల్లలు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఇదిగో వాళ్ళు వీళ్ళను ఆడపిల్లల వంటికి వచ్చి చూసేసి సరే మేము చేసుకుంటామని అంటారు. రంగరంగ వైభవంగా అతను వీళ్ళ ముగ్గురికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ముగ్గురు కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములే కదా, చక్కగా కలిసిమెలిసి ఉన్నారనమాట ప్రశాంతంగా. అట్లా ఇంకా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పొలం చేసుకోవటం వాళ్ళు చాలా ధనికులు అయిపోయారనమాట. ఆల్రెడీ ధనవంతులే. ఇంకా భార్యలు వచ్చిన తర్వాత చక్కగా చేసుకొని ఆ పొలాన్ని అంతా వాళ్లకు పిల్లలు పుట్టి ఇంకా జీవితము అలా కొనసాగుకుంటూ ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించారు. అయితే వాళ్ళు సోమరిపోతులుగా ఉన్నారు. కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఇట్లా సోమరిపోతులుగా ఉంటే కష్టము అనే ఉద్దేశంతో ఆ పొలాన్ని అంతా చేసుకొని పండించుకొని చక్కగా అందరు కూడా కలిసిమెలిసి ప్రశాంతంగా ఉన్నారండి. ఈ కథ నీతి ఏంటంటే, సోమరిపోతులైనా కూడా వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత మనం ఇలా ఉంటే కష్టము అని చెప్పని అంతా నేర్చుకొని చక్కగా ఉన్నారు. అది కూడా ఎలా తెలిసింది వాళ్ళకి, బంగారం ఉంది ఏదో తవ్వుకొని తీసుకుందామని అనుకున్నారు. కానీ వాళ్ళ నాన్న ఏం ఆలోచించాడంటే, అలా చెప్పితే ఎక్కడ ఉందో చూసుకొని తవ్వుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న ఆ మాట చెప్పాడు. అదే ప్రకారంగా పొలం అంతా తవ్వి అలా వాళ్ళ జీవనాన్ని సాగించుకున్నారండి. ఈ చిన్న కథ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.